హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఓకేనండి. ఇప్పుడు మనం నిన్న నామినేషన్ జరిగిపోయింది కదా. నామినేషన్లో కొన్ని పాయింట్లు మనం చెప్పుకుందామండి. ఓకేనండి. అయితే ఇప్పుడు నాగమణికంఠ గారిని మన హౌస్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఆయన్ని నామినేట్ చేశారు. అయితే అది చేసే విధానం అయితే నాకైతే నచ్చలేదండి. ఎందుకంటే అందరూ ఒకేసారి గూకమ్మడిగా వచ్చి నామినేషన్ చేసి ఆయన బాధపడే విధంగా చేశారు కాబట్టి ఆయన చూసి నాకైతే చాలా బాధేసిందండి. ఇంకా హౌస్లో మెంబర్స్ చాలామంది ఉన్నారు, ఆడిన వాళ్ళు కూడా. అయితే ఇప్పుడు మీకేమనిపించిందో నాకు తర్వాత కామెంట్ పెట్టండి. ఓకేనండి. నెక్స్ట్ మన నిఖిల్ గారు నామినేట్ చేసే విధానం అయితే కొన్ని పాయింట్లు పర్వాలేదనిపించిందండి. ఆయన ఇప్పుడిప్పుడే కొంచెం మన ఆటలోకి వస్తున్నట్టుగా ఉన్నారు. పర్వాలేదనిపిస్తుంది. సోనీ గారు వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే కొంచెం పర్వాలేదనిపిస్తుంది. నెక్స్ట్ మన విష్ణుప్రియ గారు కొంచెం నిన్న నామినేషన్లోని జోకులు వేయడం కొంచెం తగ్గారనిపిస్తుంది. పర్వాలేదు, కొంచెం సీరియస్గానే మాట్లాడారు ఆవిడ కూడా. అలాగే మన నబీల్ కూడా చాలా సూపర్గా మాట్లాడారండి. ఈ ప్రేరణ మన ఆదిత్య గారిని నామినేట్ చేసే విధానం అయితే నాకు నచ్చలేదండి. ఎందుకంటే ఈ ప్రేరణ గారు, ఆదిత్య గారు అయితే వయసు కొంచెం పెద్దది కదా, ఆయన కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలండి. ఇప్పుడు ప్రేరణనే కాదు, ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకన్నా ఈయన పెద్దవాళ్ళు కదా. వాళ్ళకన్నా ఈయన కొంచెం పెద్దవారు కదా. బయట మామూలుగా పెద్దవాళ్ళు కనిపిస్తేనే మనం రెస్పెక్ట్ ఇస్తాము. అలాంటిది హౌస్లో మనకన్నా కొంచెం పెద్ద వ్యక్తి వస్తే కొంచెం గౌరవించడం అది మన హ్యాబిట్ అండి. అలాంటిది ఆ వ్యక్తిని మనం చులకనగా చూడటం చాలా తప్పండి. మన ప్రేరణ గారు అయితే అలాగా ఆయన్ని అలా ఏలెట్టి చూపించడం నాకైతే నచ్చలేదండి. నెక్స్ట్ మన ఆదిత్య గారి ఫోటో ఆ నిప్పుల్లో వేసే విధానం కూడా మన ఆదిత్య గారికి నచ్చలేదు. ఎందుకంటే పాపం ఆయన చాలా హట్ అయ్యారండి. ఆయన అందులో ఉన్న ఈ ప్రేరణ గారు వేశారు ఫోటో, ఆయన చెయ్యి పెట్టి తీసే విధానం అయితే నాకు చాలా బాధ అనిపించిందండి పాపం. ఎందుకంటే ఇవిడి ఆయన ఆడుతున్నారండి, మరి బాడీ సహకరించట్లేదు. ఏం చేస్తాం, పెద్ద వయసు, మనము ఏం చెప్పగలం చెప్పండి. చూస్తున్నాం, ఆయన ఆడే విధానం కూడా చూస్తున్నాము. ఆయన ఏం కూర్చుని ఉండలేదు, ఆడుతున్నాడు కదా. ఇవిడి ఏలెత్తి చూపించే విధానం అయితే నాకు నచ్చలేదండి. అలాగే మన ఈ నైని ఉంది కదా, ఈ అమ్మాయి అయితే ఈ మధ్య కొంచెం ఆట తగ్గిపోయిందండి. ఈ అమ్మాయి పర్వాలేదు ఆడుతుంది అనుకునేటప్పటికి ఈ అమ్మాయి ఆట కొంచెం తగ్గించిందండి. అలాగే ఈ సీత గారు కూడా కొంచెం ఆట తగ్గారండి. వీళ్ళకైతే ఓట్లు కొంచెం తక్కువగానే పడుతున్నాయండి. ఈ ఈ నైనికి సీత గారికి ఓట్లు తక్కువగానే పడుతున్నాయండి. అలాగే ఫస్ట్ పొజిషన్లో అయితే మన నిఖిల్ గారు ఉన్నారండి. సెకండ్ అయితే మన నబీల్ అయితే ఫస్ట్లో ఉండివ్వరండి స్టార్టింగ్లోని, కానీ ఆయన కొంచెం కొంచెం దిగుతున్నారు. ఈరోజైతే సెకండ్ పొజిషన్లో ఉన్నారండి నబీల్ అయితే. అలాగే పృథ్వీ అయితే థర్డ్ పొజిషన్లో ఉన్నారండి. అలాగే ఫోర్త్ పొజిషన్లో అయితే మన ప్రేరణ గారు ఉన్నారండి. అలాగే మన ఫిఫ్త్ పొజిషన్లో అయితే ఇంకా సీత గారు ఉన్నారండి. ఇంకా ఈ వారం అయితే ఆదిత్య గారు కానీ ఈ నైని గారు కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బయటకు వెళ్ళిపోవచ్చండి. వచ్చే వారంలో కొత్త కంటెస్టెంట్స్ వస్తున్నారండి. వీళ్ళు మరి వీళ్ళ మధ్యలోకి వచ్చి ఎలా ఆడతారో మనం చూడాలి. మళ్ళీ రేపు కలుద్దామండి. ఓకేనా?